మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏడు పదవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మృతులవాడ ఒకే కాసులవాడ శ్రీనివాస్ గోవింద. శ్రీదేవి భూదేవి శ్రీనివాస్ గోవింద గోవింద. ఒకసారి గోవింద రామ చెప్పండి. మహాభక్తులారా గోవింద గోవింద గోవింద. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆ దేవకీ పుత్రుడైన ఆ కృష్ణ పరమాత్ముడికి మనస వాచ కర్మ ఈ శరీరముతో ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు, భగవంతుడు కర్మలన్నీ తొలగించేస్తాడండి. అది జగద్గురు. అందుకే చెప్తున్నాడు భగవంతుడు భగవద్గీతలో, మన్మనా మద్భక్తో మధ్యాది మాం నమస్కురు మామే వైశ్యసి అర్జున. నాకే నమస్కారం చేయి, నా గురించి ఆలోచించే, నా లీలనే నువ్వు గానం చేయి, నా లీలను విను. నాకు ఇప్పుడు నమస్కారం చేస్తావో మనస్సుతో చేయమంటున్నాడు భగవంతుడు. వెంటనే నీ కర్మ భాషలు తెంచేస్తానంటున్నాడు. అప్పుడే మనసుతో చేయాలని ఒక సెకండ్ మనసు ఇక్కడ పెడితే ఈ మనసు జీవుడిలోకి వెళ్ళిపోతుంది. ఆ జీవుడు ఏం చేస్తాడంటే ఆత్మలో వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ జీవుడు వెనకరాడు. ఆత్మలో అనుసంధానం అయిన తర్వాత జీవం బ్రహ్మైక సిద్ధి పొందిపోతున్నాడు. అది ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయాలి. ప్రతి యోగం ఏమో అవసరమే. భగవంతుడి నామస్మరణతో మనసు పెడితే చాలని చెప్పాడు. మహాభక్తులారా, ఈరోజు వామన ద్వాదశి. ఎందుకంటే వామనుడు చాలా గొప్ప అవతారం, మామూలు అవతారం కాదు. అటువంటి రోజు వామనుడి గురించి చెప్పుకోవాలి మనం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. పరాశర మహర్షికి సత్యవతి మహాపతివ్రతికి జన్మించిన వాడే వ్యాస భగవానుడు. అటువంటి వ్యాస భగవానుడు ఈ భాగవతాన్ని మనకి అందించిన మహాపురుషుడు. కృష్ణ రూపాయ వ్యాసాయ వ్యాస రూపాయ కృష్ణాయ. ఆ వ్యాసదే కృష్ణుడు. భాగవతం కొన్ని కోట్ల జన్మల తర్వాత కాడుతుందండి. అందులో వామన ద్వాదశిని, ద్వాదశి రోజు కానీ వామనుడి యొక్క చరిత్ర విన్నా మనకున్న సంశయంలన్నీ ధ్వంసమైపోతాయి. ఇంట్లో ఏమున్నా కూడా ఆ ద్వాదశి రోజు వినాల్సిందే. అటువంటిది వామన ఏకాదశి. అందులో వామన అవతారం గురించి మనం సామాన్యమైన అవతారం కాదు. ఈ వామనుడు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ బుద్ధ కల్కి నారద బుద్ధ చక్రవర్తి చాలా అవతారాలు ఉన్నాయండి. దానిలో మనకి 10 మాత్రమే ముఖ్యమైన అవతారంలో వామన అవతారం చాలా గొప్ప అవతారం. అటువంటి వామన అవతారం ఈరోజు మనం తెలుసుకున్నాం. కృష్ణావతారం పరిపూర్ణమైన అవతారం. అందుకే మనం కృష్ణం ఒదే జగద్గురు అంటాం. జగద్గురువైన కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది, చీకటి పోతుంది. చీకటి పోతే వెలుగు కనిపిస్తుంది. అది పోనంత వరకు మనకి చీకటి అంటే ఏంటి? మనలో అజ్ఞానం పేరుకుపోయినప్పుడు భగవంతుడు కనిపించదు. ఊరికే వెళ్తూ ఉంటాం, దేవాలయం పక్కన వెళ్తూనే ఉంటాం. కానీ కృష్ణాన్ని తెలుసుకోవాలంటే కొన్ని కోట్ల జన్మల తర్వాత కానీ కృష్ణ పరమాత్మ దగ్గరికి రాలేదు. ఏదో తిరుగుతూ ఉంటాడు. ఆ దేవాలయం ఈ దేవాలయం, ఆ దేవుడు ఈ దేవుడు, ఈ బాబాలు ఆ బాబాలు ఎంతో మంది తిరుగుతుంటారు. మనమే తిరిగి వాళ్ళమే. పూర్వ జన్మలో ఎన్ని తిరిగాము, ఈ జన్మలో ఎన్ని తిరిగాము. భగవంతుడు కృష్ణుడని తెలుసుకున్న తర్వాత ఇక ఎక్కడ తిరిగిన అవసరం, ఎక్కడ కూర్చున్నా కృష్ణ పరమాత్ముడికి నమస్కారం చేసుకోవటమే. కనిపించేదంతా కృష్ణదత్తమే.
అది కృష్ణతత్వం అంటే. అందరిలో పరమాత్ముడు ఆవరించిపోయి ఉంటాడు. నేను ఎక్కడ చూసినా కృష్ణుడే. అందుకే కృష్ణం పొందే జగద్గురు. ఆ విధంగా ఉంటే ఇక్కడే ఇప్పుడే రక్షణ చేస్తారు. విష్ణుని నమ్ముకున్న వాడికి రక్షణ కలగపోవడం అనేది ఉండనే ఉండదండి. ధర్మజ భీమ అర్జున నకుల సహదేవులు కృష్ణ పరమాత్మని నమ్ముకున్నారు. వాళ్ళకి విజయం చేకూర్చలేదా? ఇంకెవరినైనా నమ్ముకున్నారా? వాళ్ళు నమ్ముకున్నారు. మరి ద్రౌపది మాత ఎవరిని నమ్ముకుంది? కృష్ణ పరమాత్మని నమ్ముకుంది. మరి రుక్మిణి మాత ఎవరిని నమ్ముకుంది? కృష్ణునే నమ్ముకుంది. సత్యభామ, రుక్మిణి వీళ్ళందరూ కూడా కృష్ణుడు భర్తగా కావాలనుకున్నారు. గోపికలు అందరూ కలిసి వాళ్ళందరినీ భగవంతుడే రక్షించాడు. అంటే భరించేవాడు ఆయన ఒక్కడే అని. భర్త అంటే భర్త కాదు. భర్త అంటే ఇక్కడ ఉండేవాడు మామూలు అయ్యా. భర్త అంటే భరించేవాడు. మనందరినీ భరించేవాడే ఆ 7 కొండల మీద ఉండే వెంకటరమణుడు. ఆయనే కృష్ణ పరమాత్ముడు. ఎవ్వరూ బరాయించలేరు. నన్ను ఎవరు బరాయిస్తున్నారండి? ఆయన ఒక్కడే. ఎవ్వరూ బరాయించలేరు మనల్ని. అంటే ఆయనే మనందరికీ రక్షకుడు. కృష్ణుడిని నమ్ముకున్న వాడికి అజ్ఞానం పోకపోవడం అనేది ఉండనే ఉండదండి. అటువంటి జ్ఞానం ఇస్తాడు. మీరు ఎన్ని పనులైనా ఉండు, రైలు ఎక్కడు, విమానంలో ఎక్కడు, ఇంకొక చోటికి ఎక్కడు, నువ్వు చేయాల్సిన టయానికి కృష్ణ యొక్క భక్తి చేయాలనుకుంటే ఆ విమానంలో కూడా భగవంతుడి గురించి దగ్గర కూర్చోవడం అవసరం. ఒక్కసారి కృష్ణ పరమాత్ముడు ఎలా ఉన్నాడో మరణం చేసుకున్నావు భాగవతంలో కృష్ణలీలం అయిపోయినట్టు. అంటే అతనికి ఎన్ని పక్కన అన్ని చేస్తుంటాడు. ఈ లోకంలో అన్నీ చేస్తాడు. కానీ ఆ సమయానికి భగవంతుడిని ఏం చేయాలో చేసుకోబోతుంటాడు. ఆటోమేటిక్ అన్ని జరిగిపోతాడు. అతను ఓరిక ఉండడండి. అతని కర్తవ్యం ఇంకా ఎప్పుడు చేస్తాడు భగవంతుడి గురించి తెలుసుకున్న వాడికి. కర్తవ్యం చేయకుండా ఎప్పుడు ఉన్నాడు. అర్జునుడు ఉన్నాడా? కృష్ణ తత్వాన్ని తెలుసుకోకముందు అర్జునుడిని నేను పారిపోతానన్నాడు. యుద్ధంలోనికి పారిపోతానన్నాడండి. అసలు నాకు యుద్ధం ఏంటి? వీళ్ళందరూ సమరించడం ఏంటి? వీళ్ళంతా మా వాళ్ళు. నేనేదో పిచ్చులో ఉన్నాను కానీ వీళ్ళంతా మా వాళ్ళు. నేనేదో సమరిస్తాను. నేను యుద్ధం చేయను, పారిపోతానన్నాడు. కృష్ణ తత్వాన్ని తెలుసుకున్న తర్వాత, ధర్మం ఏంటో తెలుసుకున్న తర్వాత నేను ఇక్కడే ఉండి యుద్ధం చేస్తాను. యుద్ధం అంటే ఏంటండి? ఒక పిల్లవాడు ఉన్నాడు. వాడికి అంతకుముందు అజ్ఞానంలో ఉన్నప్పుడు తెలియదేమి. వాడికి జ్ఞానం వచ్చేసింది. నేను బాగా గట్టిగా చదువుతానమ్మా, 1 సంవత్సరం ఫెయిల్ అయ్యాను, ఈ సంవత్సరం 100కి 90% మార్కులు తెచ్చుకున్నా. కఠినంగా చదువుతాడు. అతను చూసి అదే అనుకుంటాడు. లాస్ట్కి 90 కాదు 95 మార్కులు తెచ్చుకున్నాడు. ఎవరికైనా వస్తుందండి. అదే అర్జునుడు చేసింది. విన్నాడు. భగవంతుడు పాదాల దగ్గర కూర్చున్నాడు. గురువు పరంగా కూర్చున్నాడు. నీవే నా గురువు. నాకు ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియడం లేదు. మనకి తెలియదండి. మనం అనుకుంటాం కానీ తెలియదు. మనకి ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియదు. డబ్బు సంపాదించడం కాదు ధర్మం అనేది. దాంట్లో కూడా ధర్మమో అధర్మమో తెలుసుకొని డబ్బులు కట్టించుకోవాలి. అది లేకపోతే లక్ష్మీదేవి మామూలుగా కాటేయదు, మహా కాటేసి వస్తుంది. ఇది ధర్మం కంటే ఎక్కువ లక్ష్మీదేవి. ఎందుకంటే ధర్మాన్ని తెలుసుకొని ఏదైనా చేయాలంటాడు. అందుకోసం అర్జునుడు నాకేదో ధర్మం తెలియడం లేదు. కృష్ణ నీవు నాకు గురువై జగద్గురువై నాకు ఏది ధర్మమో ఏది అధర్మమో చెప్పంటాడు. అప్పుడు భగవంతుడు చెప్పారు. 2వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేసి మధ్యలో క్వశ్చన్లు అర్జునుడు ఆయన ఆన్సర్లో ఎన్ని పోకలు అంటే పిల్లవాడు కూడా ఆ విధంగానే తెలుసుకోవాలి. ధర్మాధర్మం ఏంటో తెలుసుకుంటే బ్రహ్మాండమైన విద్యావంతుడు అవుతాడు. 10 మందికి ఉపయోగపడి అవుతాడు. అంతేకాదు ధర్మము, దానము, తల్లిదండ్రుల సేవ, భగవంతుల సేవ, పశు పక్ష వృక్షాదుల సేవ చేసి సంసారాన్ని నడిపి ఇది నా సంసారం కాదు, ఇది అసలు ఇదంతా కళ అనుకొని లాస్ట్ లో ఈ శరీరాన్ని వదిలేసి భగవంతుడిని వెళ్ళిపోతాం. అది ప్రహ్లాదుడు చేసింది. ప్రహ్లాదుడు చేశారంటే మనం కూడా చేయాల్సిందే. పెద్ద సమస్యే కాదు. అన్నింటిలో ఉండు నీవు, కానీ ఇవన్నింటిలో నువ్వు ఉండు, కానీ అనుకోకుండా ఉండు. అంటుకున్నావో నేను అనుకున్నాను. చిన్నప్పుడు ఉందండి, కళ్ళు కుండ కళ్ళు కుండలో పేరుకుపోయి ఉంటుంది. కళ్ళు ఏది బాగా గడ్డ పెట్టకూడదు, బాగా పేరుకొని కళ్ళు కూడా క్లీన్ చేయాలంటే సబ్బుతో క్లీన్ చేస్తే పోదు. చిన్నపండు బాగా పిసికి ఆ రసాన్ని పోసి రుద్దితే చిన్నపండు దానికి కళ్ళు క్లీన్ అయిపోయి మళ్ళీ కూడా రెడీ.
తీసేయాలంటే సామాన్యంగా తీసిలేదు. జగద్గురు పేరుకుపోయి ఉంటాయి. ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని కోట్ల జన్మల నుంచి నాలో ఎన్ని పేరుకుపోయినాయో ఇక్కడ అవన్నీ తీయాలంటే కళ్ళలో ఉన్నాయా? కళ్ళలో లేవండి, వెనకున్నాయి పేరుకొని. వెనక ఒక్కొక్క వస్తామంటే ఒక పాపం పోతే ఇంకొక పాపం రెడీగా ఉంటుందండి. సామాన్యంగా ఉండదు. పుణ్యమైన ఉంటే ఇంకొకటి వాడుతుంది పుణ్యం. ఇవన్నీ కూడా పోగొట్టాలంటే అర్జునుడికి ఎలా దగ్గరయ్యాడో జగద్గురు అటువంటి కృష్ణ పరమాత్మ గురించి మనం తెలుసుకోవడమే. ఆయన చెప్పిందిగా తెలుసుకుంటే అజ్ఞానం ఫటాఫట్ అయిపోతుందండి. ఆయన గురువై మన అజ్ఞానాన్ని పోగొడతాడు. ఈశ్వరుడై మన కష్టాన్ని తొలగిస్తాడు. తండ్రి అయి మమ్మల్ని కాపాడతాడు. తల్లి అయి మనల్ని ఆదుకుంటాడు. తల్లి తండ్రి కూడా గురువు కూడా ఆయన ఎవరు లేదు మనకి. ఇన్ని చేయగలిగిన వాడు అటువంటి అవతారం కాబట్టి పరిపూర్ణమైన అవతారం. కృష్ణ అవతారం అంటే పరిపూర్ణమైనది. అటువంటి అవతారాన్ని మనం విన్నా చాలండి. అటువంటి అవతారం సామాన్యమైన అవతారం కాదండి. దానికి ఈరోజు మనం ఈ యొక్క వామన అవతారం గురించి తెలుసుకుంటున్నాం. కృష్ణుడి యొక్క అవతారం తెలుసుకోవాలంటే లీలలు చదవాలి. కృష్ణ లీలలు, కృష్ణ లీలలు రోజు ఒకటి వినాల్సిందేనండి. మననం చేసుకోవాల్సిందే. శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకసారి గోకులంలో అందరితో సమావేశమై ఉన్నాడు. కృష్ణ పరమాత్ముడు కొంత పెద్దయ్య ఉన్నాడు. పెద్దయ్య ఉంటే యమునా నదికి వెళ్ళాలి. అందరినీ పిలిచాడు. యమునికి అందరూ వచ్చేసేది యమునా నదిలో ఆడుకోదామన్నాడు. సరే అందరూ కృష్ణుడు ఏం చెప్తే కృష్ణుడు ఏం తంగేసుకుంటాడో తెలుసా? అడపై పోతాడు. తంగేడి పూలు అవన్నీ చక్కగా కుట్టి వాళ్ళమ్మ చక్కగా మెల్ల వేసి పంపిస్తే అందంగా ఉంటాయండి. అడవి పూలు అవన్నీ వేసి పంపించి చక్కగా కృష్ణ పరమాత్మని యమునాలుగా ఆడుకోవాలని చెప్తుంది. కృష్ణ పరమాత్ముడు ఇది ఆడుకునేదంటే నేను చెప్పేది ఏంటంటే ఒక కథ అండి, జరిగిన కథ. యమునాలుగా ఆడుకుంటూ ఉన్నాడు. భాగవతం మీరు వింటూ ఉన్నారు. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు భాగవతం. ఏం చెప్పలేదండి, నేనేమో చెప్పేదండి. కృష్ణుడు ఇక్కడ భాగవతం చెప్తూ ఉన్నాడు. భాగవత భక్తులు మీలాంటి ఆ పక్కన ఇంటూ ఉన్నాడు. దాన్ని పోతూ దానికి వచ్చాడు. కృష్ణ లీలలు చెప్తూ ఉన్నాడండి. ఏమని చెప్తున్నాడు తెలుసా? కృష్ణుడు ఎలా ఉన్నాడో తెలుసా? వాళ్ళ అమ్మాయి ఎప్పుడు కావాలో తెలుసా అని చెప్తూ యశోదమ్మ బాగా అలంకరించిందంట కృష్ణుడిని. మంచి దండలు, బంగారు దండలు, ముత్యాల దండలు చాలా విలువైన వేసింది కృష్ణుడికి. కృష్ణుడికి వేస్తే ఎక్కడ బావు వాళ్ళ అమ్మకు బాగా తెలుసు. యశోదమ్మకి వేసి ఒక అడవి పోవాలన్నా కూడా వేసుకుంది. స్వామికి వేసిన తర్వాత చక్కగా చూసుకొని అమ్మ చాలా అందంగా ఉన్నామని చెప్పి దిష్టి తీసేసి కృష్ణ ఇంకా ఆడుకోవచ్చు పోయి గుణాలు ఆడుకోకున్నాడు. బంగారం ఎంత ఉందో తెలుసు? ఒంటి మీద 2 కేజీలు బంగారం ఉంది స్వామి దగ్గర ఉంటే ఈ ఇంజనీర్ ఏం చేశాడంటే భక్తులు యమునా నదుల కృష్ణుడు ఆడుకుంటున్నాడు. అక్కడికి పోతే 2 కేజీలు బంగారం దొరుకుతుంది అనుకొని ఈయన భాగవతం చెప్తున్నాడు. ఈయన వెళ్ళాడు. యమునా నదికి పోవాలని వెళ్తున్నాడు. ఎక్కడ ఉంది యమునా నది ఉంటుంది? ఇక్కడ ఉందా? ఆయన శ్రీరంగంలో భాగవతం వింటున్నాడు. దాన్ని పోయేవాడు పోకుండా వారిని గుడిలోకి వచ్చాడు. ఏదో బంగారం ఉంటుంది ఇందామని. ఇతనికి ఆ బంగారం ఆ పిల్లవాడిని కొనుక్కోవాలనుకున్నాడు. ఎక్కడ ఉన్నాడని పోతూ ఉన్నాడు. అంతా అడిగి అయ్యా యమునా నది ఎక్కడ ఉంది? అసలు కృష్ణుడు అంటే ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ చాలా దూరం ఉంది, నువ్వు చాలా దూరం నడిచిపోవాలన్నాడు. ఎంత దూరం అయినా నడిచిపోతానన్నాడు. ఆ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. అందరిని అడిగి నేరుగా గోకులం దగ్గరికి వెళ్ళాడండి. గోకులం దగ్గర వెళ్ళాడంట. వెళ్ళి అయ్యా యమునా నది ఎక్కడ ఉంటుందయ్యా? కృష్ణుడు ఆడుకుంటున్నాడు. అయ్యా కాస్త దూరం ఆడుకుంటున్నాడు అనుకుంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే వీడు కూర్చోడు అనుకున్నాడు. ఎప్పుడో కత్తేసుకొని చెప్తున్నాడు. యమునా నది ఎక్కడ ఉన్నాడా? ఎప్పుడు కృష్ణుడు ఎక్కడోడు కదా అని అందరూ కూడా ఆడుకుంటున్నాడే చూడిపోయా మాకు తెలియదు. నిజంగా అతను భగవంతుని మీద మనసు పెట్టాడు కాబట్టి అక్కడ పోయి చూసానికి యమునా నదిన పిల్లలకు పెట్టుకొని 5 ఏళ్ల బాలుడు వెలిగిపోతున్నాడంట. బంగారు ఆభరణాలు వెలిగిపోతున్నాడంట. బా ఈయనే కదా మనం ఆ రోజు అక్కడ మిగిలింది శ్రీరంగంలో భలే దొరికాడు కృష్ణుడు. ఎవరు కానీ ఈ పిల్లవాడు చూస్తానే ఎంత ఆనందంగా ఉన్నాడు. ఆశ్చర్యపోయాడంట. మూటంతా ఆయా విమిలా కృష్ణుడు అని నేనన్నాడు. యశోదమ్మ మీ అమ్మాయినా మమ్మీ అయితే ఇవన్నీ దండాలని మీ అమ్మ పెట్టిన మరి నాకు ఇస్తావా అన్నాడు. తప్పకుండా నీకు ఏం కావాలని తీసుకున్నాడు. చక్కగా ఒలుచుకున్నాడు. ఒలుచుకొని బయట ఉంటుంది కదా ఉత్తరీయం, ఈ పాత ఉత్తరీయం అంటే దాని వేసి కట్టుకొని బాగా చక్కగా మూట నిద్ర పెట్టుకున్నాడంట. ఇక బయలుదేరుతున్నాడు.
బయలుదేరుతుంటే అతనికి ఆశ్చర్యం వేసిందండి. ఎందుకో కలిగిందో ఏం కలిగిందో మరి. నేను ఎక్కడున్నాను, యమునా నదికి ఏంటి, నేను బంగారేనా ఎత్తి పెట్టుకునింది ఏంటి అని చూస్తే మోహన రూపంలో ఆయన మోహనరాగవుతూ కనిపించాడట భగవంతుడు. అతనికి అజ్ఞానం దొరికిపోయి, కృష్ణ అసలు నేను ఎక్కడున్నాను, కలియుగం కదా, ఇది నువ్వు ఎలా కనిపించావు అనుకున్నాడంట. నీ యొక్క మనస్సు నా మీద ఉంది కాబట్టి, ఎంతో దూరం వచ్చావు కాబట్టి నేను ఏదో చూపించానయ్యా, నువ్వు మహాభక్తుడివి, పూర్వజన్మలో నా గురించి చాలా తపం చేశావు, మహర్షి నువ్వు, కానీ ఎప్పుడు నా గురించి ఆలోచన చేసేవాడివి, అందుకోసం నేను ఇలా పుట్టించి నీకు మళ్ళీ దర్శనం ఎదురు వచ్చాను. నీవు నా మీదే మనసు ఉంది, ఎవరు చెప్పినా కూడా యమునా నది పలా చోట అందరినీ నీకు అబద్ధం చెప్పారు, అంటే నువ్వు ఒక పిచ్చోడిలాగా చూశారు, కానీ నీవు నా మీద మనసు పెట్టావు. ఆ మనసే నీకు దూరం నడిపించానయా, నేను నిజంగా కృష్ణుడు నేనాయా అన్నాడంట. కావాలంటే బంగారం తీసుకోమంటే ఆశ్చర్యపోయి, స్వామి నువ్వు నాకు దర్శనం ఇచ్చావా, నీ బంగారం నాకు ఎందుకు స్వామి అయితే పదాల మీద పడిపోయాడంట. వెంటనే కృష్ణుడు అతను మోక్షాన్ని ఇచ్చి ఒక విమానం ఇచ్చి పంపించేశారు. చూసారంటే భగవంతుడి యొక్క అంటే మనస్సు పెట్టడమే భగవంతుడి మీద. వాళ్ళు ఎవరు చెప్పారా ఏమిలా, ఆయన కృష్ణుడు పలా చూస్తున్నాడని నడిచి 500-600 కిలోమీటర్లు వెళ్ళిపోయాడండి. అంటే ఆ ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళాడు భగవంతుడు అతను భక్తుడు కాబట్టి. మనస్సు మనం కూడా పెరిగే భగవంతుడు ఇక్కడే కనిపిస్తాడు. ఆ భక్తుడికి అలా కనిపించాడండి. చూసారండి, ట్రాన్స్ఫర్కి వెళ్ళాలంటే భగవంతుడి దగ్గరికి మనం ఇప్పుడు యమునాతో పడి వెళ్ళిపోయాం. మనం కూడా కృష్ణుడు చూసుకున్నాం. ఆ దొంగ అన్ని కొలుచుకుంటున్నాడు, మోహన నిద్ర పెట్టుకున్నాడు, మోహనరాగం ఉందాడు. మోహనరాగం ఉందికే అజ్ఞానం పెరిగిపోతుంది. కృష్ణుడు అది మోహనరాగం 2 గాళ్ళు అలా పెట్టి త్రిభంగ స్వరూపంలో మోహనరాగం ఉంటాడు. మోహనరాగం ఎవరికి వినిపించిందో వాళ్ళకి అజ్ఞానం పెరిగిపోయి కృష్ణుడు కనిపిస్తున్నారు. అతనికి అజ్ఞానం పెరిగిపోయింది. వెంటనే గురువా ఏంటి, నేను నిద్ర పెట్టుకున్నాను, ఇది కలియుగమే, కృష్ణుడు ఎక్కడ ఉన్నాడా, అసలు ఏంటని చూశాడు. ఉన్నాడు ఎలా కనిపించావు కృష్ణ అంటే, నీ మనసే నా మీద పెట్టావు, దేని మీద పెట్టాలి, అదే నీ మనసే నేను నడిపించింది. అయినా ఇప్పుడు స్వర్గం నేను వైకుంఠ లోకాలు తీసుకోవాలని విమానం తెప్పించేసి పంపించేసాడు. తెలియజేసుకుంటాము అంటే అలా కృష్ణ లీలలు చాలా చిత్రంగా ఉంటాయి. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రకంగా కనిపిస్తున్నాడు కృష్ణుడు. ఈరోజు మనం ఈ యొక్క వామన అవతారం గురించి చదువుకుందామండి. వామన అవతారం చాలా గొప్పది. కొద్దిగా వినాశాలు వామనుడు కదా, మన దరిద్రం అంతా ఆ రోజుతోనే పోతుంది. 12వ రోజు వామన అవతారం అంటే అందరితో దరిద్రం పోతుంది. సరే, ఒకప్పుడు అమృతాన్ని సేవించారు దేవతలు. అమృతాన్ని సేవించినంత మాత్రాన వారికి మరణం లేకుండా పోతుందా? పోవచ్చు. కానీ వారిని జయించలేమా అనే ఒక దృక్పథం కలిగింది బలి చక్రవర్తి. వెంటనే బలి చక్రవర్తి వెళ్ళాడు శుక్రాచార్యుల దగ్గరికి, మదనపడుతున్నాడు. మన ఆ రోజు మహావిష్ణువు మోసం చేశాడు, నాకు అమృతం పోయకుండా వాళ్ళు తాగేశారు అమృతం, మరి వాళ్ళు జయించేది లేదు అన్నాడు శుక్రాచార్యుల దగ్గరికి వెళ్ళి. వాళ్ళ గురువు గారు, ఎందుకు లేదు ఆయన, నీ చేతగా యజ్ఞం చేయిస్తానని చెప్పాడు. ఆ యజ్ఞం చేసిన దేవతలు చేయిస్తున్నావు అన్నాడు. అంటే గురువు గొప్పతనం చూడండి. ఆ యజ్ఞం పేరే విశ్వజిత్ యాగం. ఆ యాగం నీ చేత చేయిస్తాను, ఇప్పుడే దేవతలు చేయిస్తావు ఇంద్రుడు అన్నాడు. విశ్వజిత్ యాగం చేయించాడు. దాంట్లో నుంచి బంగారు రథం వచ్చింది, బంగారు పొదనం వచ్చింది, తూనీరాలు వచ్చాయి. దాంట్లో నుంచి ఒక బ్రహ్మాండమైన అక్షయ తూనీరాలు, ఒక పతాకం వచ్చిందండి, సింహం లాంటి పతాకం వచ్చింది గుర్తు. కృష్ణ పరమాత్ముడి యొక్క అర్జునుడు రథం మీద గుర్తు ఏంటంటే టెక్కం మీద ఆంజనేయ స్వామి, మరి భీష్ముడికి తాడి చెట్టు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందండి రథం మీద. జెండాలు ఇప్పుడు పెట్టుకోవడానికి అర్జునుడి జెండాలు, ఏ పార్టీకి జెండాలని ఆ రోజులు అయ్యే ఉండేది. సరే, వచ్చేసింది. రథారుడిని ఎక్కాడు, అక్షయ తూర్యాలు పెట్టుకున్నాడు, బంగారు వస్త్రం వచ్చింది ఒకటి, దాన్ని పట్టుకున్నాడు. బంగారు వస్త్రం ఇక బయలుదేరాడు. బయలుదేరి ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఇంద్రలోకానికి వెళ్తానే వెంటనే అక్కడ తెలిసిపోయింది దేవేంద్రుడికి. విశ్వజిత్ యుద్ధం చేశాడంట. ఆ యుద్ధం చేసిన వాడికి ఇంకా ఓడించే పనే లేదు, అవ్వడు, ఓడిపోవడమే, అతనే గెలుస్తాడు అని వెంటనే ఇంద్రుడు బృహస్పతిని అడిగాడు వాళ్ళ గురువు గారు. ఏమని గురువు గారు, యుద్ధం చేయమంటావా ఏంటి? ఇంక యుద్ధం చేయడం అవసరం లేదు, మీరు అమృతం తాగినా అతను ముందు గెలవలేదు. వాళ్ళ గురువు గారి యొక్క శుక్రాచార్యుడు యొక్క ఆయన ఆజ్ఞ అలా ఉంది. అందుకోసం మీరు యుద్ధం చేయకుండానే ఈ యొక్క ఇంద్రలోకాన్ని వదిలేసి భూలోకానికి పారిపోతారు. ఎవరు పారిపోవడం పట్టా పట్టా తీసుకొని భూలోకానికి పోవడం, అటొకటి ఇటొకటి పారిపోయాడు. స్వర్గలోకం ఖాళీ.
ఖాళీ అయిపోగానే బలిచక్రవర్తి పైకి వెళ్ళాడు స్వర్గలోకానికి. వెళ్తానే అంతా ఖాళీ, ఇద్దరు పదవి ఖాళీ, అన్ని పదవి ఖాళీ, ఒక్క పురుగు లేదు. ఆశ్చర్యపోయాడు. ఓ గురువు అంటే ఇది కదా అనుకున్నాడు. నేను జయించలేనిది నా గురువు గారు జయించాడు అనుకున్నాడు. పోయి ఏ యుద్ధం లేకుండా, ఏ పని లేకుండా గురువు గారు రాజ్యంలో ఊరకే స్వర్గలోకాన్ని ఆక్రమించుకున్నారండి. చూసారండి, గురువు అంటే అంత గొప్పది. ఆ గురువు యొక్క మరల ఆయన కోపానికి గురి అయితే గురి అయిన రోజు మరలా ఈ సంపద అంతా పోతుందండి. గురువు గారికి ఎప్పుడు కోపం రాకూడదండి. మన మీద ప్రేమతో ఉన్న గురువు గారికి అన్నీ ఇస్తాడు. నిజమైన గురువు ఆయన కానీ కోపం వచ్చిందో మనం చేసే పనులు మొత్తం తీసేస్తాడు. ఒక గురువు చేతిలో ఉంది గొప్పతనం. అటువంటి గురువు కావాలి. ఇప్పుడు శుక్రాచార్యులు దొరికడానికి సరే ఇదంతా బాగుంది. సరే సచీదేవి వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్ళిందండి. వెళ్ళి అతిథి వాళ్ళ అత్తగారు, ఇంకోళ్ళ అత్తగారు ఉన్నారు ఇతి. ఇతి అంటే దైత్యులు, అతి అంటే దేవతలుగా పుట్టారు. ఆమెకి దితికి రాక్షసులు పుట్టారు. ఈ బలిచక్రవర్తి సొంతం అంతా దితి సొంతం. ఈ స్వర్గలోకంలో ఉండే దేవతలంతా అతిథి సొంతం. నేరుగా సచీదేవి వెళ్ళిపోయి భూలోకానికి, అత్తగారు మనకి ఇతర ఊడిపోయింది, ఆయన ఎక్కడో ఉన్నాడు, నేనేమి ఇటు వచ్చాను, నువ్వు నాకు ఆశ్రయం సరే ఇచ్చేస్తున్నాడు. మరి మాకు పదం కావాలి, సరే నువ్వు కూర్చో నేను అడుగుతాను. అతిథి పోయి కశ్యప మహర్షి, ఆయన ఎప్పుడు చూసినా కూడా ధ్యానంలో ఉంటాడు. ఆ మహర్షిలో గురించి ధ్యానంలో ఉంటే నేరుగా వెళ్ళిపోయిందండి. ఏమండి, దేవేంద్రుడికి ఈరోజు మన కుమారుడికి పదవి పోయింది, రాక్షసుల పదవిని ఆక్రమించుకుంటాను, మరి పదవి ఇప్పించండి మీరు దయచేసి అని అడిగింది. ఆయన అన్నాడు, ఇది అతిథి అసలు పదవులు పోవటం ఏంటి, పదవులు తీసుకోవటం ఏంటి, ఈ సంసారాలు ఏంటి, ఈ కొడుకులేంటి, ఈ కోడలు ఏంటి, నాకేం అర్థం కావడం లేదు. ఒక పదవులు ఉన్నాయా, ఒక పదవులు పోతాయా అనేది నాకేం అర్థం కావడం లేదు. నువ్వు చెప్పేది వీటన్నిటికీ కారణభూతుడు ఒక ఉన్నాడు, ఆయన పట్టుకుంటే ఏదైనా ఇస్తాడు, నన్ను పట్టుకుంటే ఏమొస్తుంది అన్నాడు. ఆశ్చర్యంగా చెప్పాడంటే ఆయనే గృహస్థాశ్రమంలో ఉన్నాడు, కానీ అన్నిటికీ అంటకుండా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, ఈ పదవి ఏంటి, దేవేంద్రుడు ఏంటి, ఆయన కొడుకే, ఈ రాక్షసులు ఏంటి, ఆ రాక్షసులు కూడా ఆయన కొడుకే, ఆయన కొడుకు మారలేదు. ఆశ్చర్యం వదలండి. ఈ విధంగా చెప్తూ కశ్యప ప్రజాపతి అంటున్నాడు, ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞాని అంటే అనుకుంటే స్వామి బ్రహ్మజ్ఞాని, ఆయన జ్ఞానం వస్తే మనం కూడా బ్రహ్మజ్ఞానమే. ఆయన ఒక నవ్వునవి, ఈ భార్యలేంది, కొడుకులేంది, గొడవలేంది, అసలు నువ్వు విష్ణుమాయలో పడిపోయావు, విష్ణుమాయలో పడిపోయావు అంటే మనం చెప్తున్నాడండి, మనం కూడా విష్ణుమాయలో పడిపోయి ఉన్నాం. ఇప్పుడు ఒకరికి ఐశ్వర్యం ఉండదని బాధపడుతున్నావు. నేను ఒక మాట చెప్పా, ఈ ప్రపంచంలో కష్టంలో ఉన్నవాడిని రక్షించేవాడు ఒక్కడే ఉన్నాడు, ఆయనే ఈశ్వరక సర్వభూతానం. ఆ ఈశ్వరుడే ఈ సర్వభూతాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఈశ్వరుడు అంటే అందరినీ నియమించేవాడంటే ఈశ్వర అంటారండి. అటువంటి ఈశ్వరుడే ఆ విష్ణుడు, ఆ కృష్ణుడు. ఆయనను అడగాలి, నన్ను అడిగితే నీకేమొస్తుందని. రక్షించేవాడు ఆయన కాబట్టి నీవు ఆయనను అడగాలన్నాడు. నాకు ఆయన కనిపిస్తాడా స్వామి, నీవే నా తత్వం కాబట్టి ఏదైనా కష్టం వస్తే నీవు చెప్పుకుంటానండి. సరే బాగానే ఉందంటే అంటే భర్తకర్త వినిపించింది, పెద్ద ఆయన కదా ఆయన, ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆయన చెప్పుకోవాలి. సరే నీకు ఒక యజ్ఞం చేయిస్తాను, ఆ యజ్ఞం ప్రకారం చెయ్యి, నీ కోరికలు తీరుస్తాడు. నేను తీర్చలేను, అందరి కోరికలు తీర్చేవాడు 7 కోటాల ముందు వెంకటరమణుడు. మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది, ఆనాడు అర్థం చేసుకోవాల్సింది వాడు మహావిష్ణువు. ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఆ మహావిష్ణువే 7 కోటాల మీద ఉన్నాడు, కృష్ణమూర్తి, కృష్ణ పరమాత్ముడు. ఆయన చెప్తున్నాడు, మీకు ఒక 12 రోజులు ఒక మంచి జపం చెప్తాను, దాని ప్రకారం నువ్వు చేస్తే నీకు ఆ శ్రీమన్నారాయణ కనిపిస్తాడు, నీ కోరిక తీరుస్తున్నాడు. ఆవిడ భర్త మాటలు నమ్మింది. 12 రోజుల వ్రతం చేసిందండి ఆ తల్లి. వ్రతం చేస్తే 12 రోజుల తర్వాత శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. షార్ట్ పీరియడ్ 12 రోజులు అంటే ఎంత. అయితే ఆయన పీతాంబరుడై శంకు చక్ర గదాహస్తములతో పట్టుకొని సాక్షాత్కరించాడు. శ్రీమన్నారాయణుడు కనబడితే కొడుక్కి రాజ్యం ఇప్పించాలనే కోరికతో వ్రతం చేసింది.
అతిథి. కానీ శ్రీమన్నారాయణుడు నిజంగా కనబడేసరికి అంటే ఆయన కనిపించిన తర్వాత ఆమె ఏమడిగిందో తెలుసండి, స్వామి నిన్ను చూస్తుంటే నాకు నువ్వు కొడుకుగా రావాలను స్వామి అని చెప్పిస్తున్నారు. అసలు కొడుకు ఇతర పదం మర్చిపోయింది, నిన్ను చూస్తుంటే నా కొడుకుగా రావాలని అనిపించింది. అప్పుడు అడగా తర్వాత ఆయన అడిగాడు శ్రీ మహావిష్ణువు, ఎందుకు పిలిచావు నన్ను, అసలు ఎందుకు తప చేశావు, అలా చూస్తూ ఉండిపోయాడు ఏంటి, ఏం కావాలో అడుగమ్మా నేను చూస్తాను అన్నాడు. అంటే ఆ మర్చిపోయింది ఇంకా శ్రీమన్నారాయణ చూసిన తర్వాత. అందుకే మనం వెంకటేశ్వరుడు చూసిన తర్వాత కృష్ణ పరమాత్ముడిని ఇక్కడ చాలా వరాలు కోరుకుంటాం మనం. అయ్యా నేను అమెరికాలో పోవాలని, డబ్బు సంపాదించాలని, పిల్లవాడు చదువుకుని పిల్లవాడు, లేకపోతే అమ్మాయి అయితే నాకు మంచి భర్త కావాలా, లేకపోతే అమ్మ నాన్న అయితే మా పిల్లలు బాగుండాలా, ఏదేదో కోరికలు ఉంటాయి. ఆ వెంకటేశ్వరుడు దగ్గరికి పోయిన తర్వాత ఆ ముందు దర్శనం అవుతుంటే మనకి ఏది గుర్తుండదు, ఏది గుర్తుండదు. అలా చూస్తూ భ్రాంతిలో ఉంటాం. ఎందుకంటే ఆ స్వామి పెద్ద పెద్ద ఉత్తర పిండాల లాంటి నామాలు, ఆ నామాలు చూస్తూ ఆ రూపం ఏంటో చూడండి. ఇప్పుడైనా చూడండి ఆ రూపం ఎంత, అసలు ఆకారం, ఆ రూపం చూస్తుంటే మనం మైమర్చిపోతాం. అటువంటి రూపాన్ని చూసినప్పుడు నీకు ఏది గుర్తుండదు. అలా చూసి దేవుడు అతిథి అంటే ఏంటి, మనందరం కూడా శ్రీమన్నారాయణుడు చూస్తున్నాం ఈరోజు ఏడు కొండల మీద. మనం ఏ కష్టం లేకుండా చూస్తున్నామండి. మనం ఏమీ చేయనవసరం లే, ఎన్ని తపస్సులు చేస్తే భగవంతుడు కనిపించడండి, కనిపిస్తాడండి. ఇప్పటికీ కనిపించడం కానీ భూలోకంలో మన కోసం భగవంతుడు అవతరిస్తూనే ఉన్నాడు. కృష్ణావతారం వచ్చినప్పుడు భగవంతుడి భూమి మీద నడవలేదా, రామావతారం భూమి మీద నడవలేదా భగవంతుడు. ఇప్పుడు వెంకటేశ్వరుడిగా ఉన్నాడు చూడాలనుకుంటే మనం, అందుకే పరిగెడుతూ ఉన్నాడు చూడండి. కానీ ఆ దృష్టిలో చూడటంలా ఇప్పుడు ఏదో కోరికతో భగవంతుడు ఉన్నాడు అని దాంతో వెళ్తున్నారే కానీ భగవంతుడి మీద మీరు దృష్టి పెట్టి ఈయనే కృష్ణుడు, నాకు ఆనందాన్ని ఇచ్చి ఈయనే, భగవతాల్లో వినింది ఈయనే అని కానీ చూస్తే ఈ కృష్ణుడు కనిపించాడు. అక్కడ పోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుని మర్చిపోతాడు, మళ్ళీ ఇంకొక రూపాన్ని ఉంటాం. అది కృష్ణ పరమాత్ముడే సాక్షాత్కారంగా ఉండేది. ఈ పెద్ద పెద్ద నామాలు పెట్టింది ఎవరో తెలుసా, రామానుజాచార్యులు, ఆయన తమ్ముడే బలరాముడు. ఆహా నీకు చిన్న నామం ఉంటే బాగలేదు, కృష్ణనామం ఉంటే నీకు పెద్ద పెడతాను అని చెప్పి పెద్ద నామాలు పెట్టాడు. నీకు 2 చేతులే ఉన్నాయి అన్నయ్య గారు, 2 చేతులు నీకు ఉండకూడదు, 4 చేతులు ఉండాలని శంఖ చక్రాలు పెట్టాడు. అంతేగాని కృష్ణుడు 2 చేతులతోనే ఉంటాడు, ఏమన్నా చేతులతో ఉంటాడు. విష్ణువుగా వచ్చినప్పుడు 4 చేతులతో ఉంటాడని అలాగే ఉంటాడు. అందుకోసం కృష్ణ పరమాత్ముడు ఎప్పుడు 2 చేతులతోనే ఉంటాడండి. వైకుంఠానికి దిగి వచ్చినప్పుడు కూడా లక్ష్మీదేవి కోసం 2 చేతులతోనే దిగి వచ్చాడు, 4 చేతులతో దిగిరాడు. అది కృష్ణుడు అంటే స్వయం భగవాన్ కృష్ణస్థుడు. సరే, ఈ విధంగా స్వామి అలా చూస్తున్నావేంటి అని తర్వాత స్వామి అప్పుడు అడిగింది, స్వామి మా కుమారుడు ఇంద్రుడు ఉన్నాడు, రాజ్యం బాగున్నాడు, రాజ్యం ఇప్పించదు స్వామి అని అడిగితే స్వామి అన్నాడు, రాజ్యమే కాదు, నేను నీ కుమారుడిగా పుట్టాలనుకుంటున్నాను, నన్ను బాగా చూసుకుంటావా, నన్ను పట్టకుండా చూసుకుంటావా, నన్ను బాగా గోరుముద్దలు పెడతావా, నాకు స్తన్యమిస్తావా, అన్ని చేసి అడిగితే నీవే నా కుమారుడిగా పుట్టే నాకు అంతకంటే అదృష్టమా తండ్రి అని చెప్పే ఆనందపడిపోయిందండి. అడగలేదంటే ఆవిడ అడగల, కానీ 3 జన్మలకి నీ కుమారుడిగా వస్తానని మాటించున్నాడు. వీళ్ళకి 3వ జన్మ ఇద్దరిది పుష్టి గర్భుడు వీళ్ళు. అందుకోసమే ఈ జన్మలో వామన అవతారము తర్వాత కృష్ణావతారంతో కంప్లీట్ అయిపోతుంది. అందుకోసం భగవంతుడే చెప్పి మీకు అర్భవస్థానం పుట్టాలని చెప్పి నీకు ఇంద్రుడికి రాజ్యం నడిపిస్తానని చెప్పి స్వామి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు కశ్యప మాసంలోకి వెళ్ళిపోయి ఆయన ద్వారా ఆ తల్లికి ఆయన మహావిష్ణువు పుట్టేటట్టు ఏర్పాటు చేశాడండి భగవంతుడు. అమ్మ కడుపులో ఉండవలసిన కాలం పూర్తయిపోయిన తర్వాత మంచి ముహూర్తం చూసుకొని శ్రావణ మాసంలో 12వ తిథి నాడు మిట్ట మధ్యాహ్నం వల్ల అభిజ్ఞాత లగ్నంలో స్వామి వామనుడు జన్మించాడు. ఇది వామన ద్వాదశి. శ్రావణ మాసం 12వ తిథి నాడు చక్కగా స్వామి మంచి లగ్నం చూసుకొని అజ్ఞాత లగ్నంలో పుట్టాడంట. ఆయన పుట్టానే ఉపనయనం చేసుకునే బాలుడుగా పెరిగిపోయాడు. పుడతానే పెరిగిపోయాడు. భగవంతుడు ఏమైనా చేస్తాడు.
వ్యాసుడు పెరగలేదా? వ్యాసుడు అక్కడ పుట్టాడో లేదు, వెంటనే పెద్ద అయిపోయాడు. అమ్మా నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నామ్మా, నేను ఇప్పుడు పుట్టిన హిమాలయాలు అంతేనమ్మా, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అని పిలువు, నేను వస్తాను, పేరు పెట్టి పిలువాను. నేను కృష్ణ ద్వైపాయనుడు నా పేరు, నేను ఈ టీవీ ఎందుకు పుట్టాను, అందుకోసం నా పేరు కృష్ణ ద్వైపాయనుడు. నేను ఎప్పుడు కావాలన్నా ఒరే కృష్ణ ద్వైపాయన అని పిలువు, రే పెట్టి పేరు పెట్టి పిలవద్దు, రే కృష్ణ ద్వైపాయన ఎక్కడో రావాలని చెప్పు, పరిగెత్తుకు వస్తానని దిగుతాను భగవంతుడు. అమ్మ మనం ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, లేకపోతే ఈ రాజ్యానికి చక్రవర్తి అయినా, అమ్మ ఎక్కడున్నా కూడా ఎంత మందిలో ఉన్నా కూడా రేని తీసే అధికారం అమ్మకు ఒక్కటే ఉంటుంది, ఎవ్వరికీ లేదు. వాడు ఎంత ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఎవడైతే అమ్మకి చిన్న బిడ్డ లాంటి వాడి, అమ్మ ఎక్కడైనా వాడిని పిలవచ్చు, అమ్మ ఏమైనా చేయొచ్చు, అది అమ్మ. అందుకే నువ్వు ఎప్పుడైనా నన్ను పిలువమని వస్తానన్నాడు వ్యాసుడు. వెంటనే పెద్ద అయిపోయాడు, ఏం కూడా పెద్ద అయిపోయాడు. వెంటనే స్వామి పెద్ద అయిపోయిన తర్వాత చక్కగా ఉపనయనం చేసుకునే దానికి వచ్చేసాడు. అందరినీ కశ్యప ప్రజాపతి ఋషులందరినీ పిలిచాడు. పిల్లవాడిని అతిథి చూసుకుంటూ మురిసిపోతుందంట. అమ్మా ఏమి పిల్లవాడు, ఏమంతగాడు పెద్ద అయిపోయాడు. వెంటనే ఇప్పుడు మాట్లాడుకునే కథలాగానే పెద్ద అయిపోయాడు. నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా, నా ఫలం తపఫలం నా కుమార, నాదు చిన్ని వడుగ నా కుల దీపిక రాగదయ్య భాగ్యరాశిమగుచు. వారు చక్కగా ఓ ఉడుగు చేసుకునే వయసుకున్న ఓ ఒడ్డుడా, ఇలా రారా, నిన్ను కన్నందుకు నేను ఎంతో అదృష్టవంతురాలి, నీవు బ్రహ్మచారి అవుతున్నావు అని ఆనందపడిపోయి అతిథి ఆహ్వానం కలిగిందండి. వధు కశ్యప ప్రజాపతికి ముంచెగట్టి మొలకరాడు ఇచ్చాడు. అతిథి వాళ్ళమ్మ కౌపీనం ఇచ్చింది. కౌపీనం పెట్టుకున్నంత అదృష్టవంతుడి జగత్తులో లేదండి. అతనికి ఏ పని లేదు, ఇక కౌపీనం పెట్టుకుని ఎక్కడ తిరుగుతాడు. కౌపీనం అంటే అంత గొప్పది. సాక్షాత్ చిత్రముఖ బ్రహ్మ కమలాలు ఇచ్చాడు ఆయనకి. ఎవరో నియమించారు. సరస్వతీదేవి అక్షమాల ఇచ్చింది. సూర్య భగవానుడు ఆదిత్య మండలాన్ని దిగుచి గాయత్రి మంత్రం ఉపదేశం చేశాడంట. చంద్రుడు మోదుకరణ ఇచ్చాడంట. సన్యాసి బాలుడు ఈయన భక్తుడు కాబట్టి మోదుకరిస్తారు. మోదుకర పట్టుకున్నాడు. చక్కగా వీళ్ళందరూ ఏమేమి కావాలో ఎన్నించారు. భిక్షా పాత్ర వరకు అమ్మ ఇచ్చింది. ఈ భిక్షా పాత్ర ఎందుకు ఇస్తుందంటే అమ్మ భిక్ష వేస్తుంది. మొట్టమొదట ఎవరికైనా కూడా మొట్టమొదట అమ్మే పెడుతుందండి ఆహారం. వాళ్ళ పుట్టినప్పుడు కూడా ఎవరిస్తారండి, ఎప్పుడూ ఇవ్వలేదు, అమ్మే ఇస్తుంది మనకి ఆహారం. ఆ అమ్మ అంటే దుర్గామాత మన అమ్మ. ప్రతి స్త్రీ మన తల్లేనండి. అమ్మ లేకపోతే మనకి ఫీడింగ్ లేదు. మొట్టమొదటి డాక్టర్లు కూడా సిజేరియన్ చేసిన తర్వాత పిల్లవాడు అంతా అయిపోయిందో తెలుస్తుంటే డాక్టర్ వెళ్ళి అమ్మా పిల్లవాడి కొద్దిగా పాలి బొమ్మ అని చెప్పేసి వెళ్ళిపోతారు. వాడికి తెలియకపోతే ఆయా వచ్చి చక్కగా ఆమెకి ఎలా ఇవ్వాలో వాడి నోట్లో పెట్టి ఆ యొక్క పాలిస్తుందండి అటువంటి అమ్మ. అంటే అమ్మ ఇప్పుడు అమ్మ భిక్ష మొట్టమొదటి భిక్ష పెడుతుంది. ఇక నుంచి ఇంట్లో అన్నం ఉండదండి. గురుకులానికి వెళ్ళిపోతున్నాడు ఉండదండి. 10th క్లాస్ వరకు బాగా అమ్మ దగ్గర తింటాడు. చక్కగా రకరకాలు. అమ్మ సరిగా చేయకపోతే ఇంటికి వస్తాడు, ప్లేట్ ఇస్తాడు. ఏంటి అన్నం చేయడం ఎక్కువ చేయడం జాగ్రత్త బా అంటాడు. ఏదో పెద్ద అమ్మ బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆ పచ్చడి మెతుకులు, అన్నము, ఆ కూర, ఆ కథ అని. ఇప్పుడు బయట వెళ్ళాలి. గురుకులానికి వెళ్తున్నాడు. మనం కూడా గురుకులాంటి హాస్పిటల్ వెళ్తామండి. హాస్పిటల్ కాబట్టి ఎక్కడో బయట వండుకోవాలా ఆ రోజుల్లో. గురువు గారు భిక్షావందనం చేసి అన్ని ఇళ్ళకి వెళ్ళి భిక్ష పట్టుకురామంటాడు. అది మొట్టమొదట. ఆ విధంగా అమ్మ చేత భిక్ష పుచ్చుకుంటే పరిపూర్ణమైన ప్రేమని పొందుతాడు. అంటే పిల్లవాడి కలిసి వెళ్ళిపోతుంది, కాలేజీకి కానీ ఎక్కడికైనా ఊరికి వెళ్ళిపోతుంది. ఇక చదువు పై చదువులు కలిగేయో లేకపోతే డాక్టర్ సీటో ఏదో వస్తే, లేకపోతే టీచర్ సీటో ఏదో ఒకటి. అమ్మ మొట్టమొదట అమ్మ అన్నం పెట్టి ఆయన జాగ్రత్తగా చదువుకొని మంచి పేరు తెచ్చుకొని అందరిలో మంచిగా దాని ధర్మాలు చేస్తూ జీవితాన్ని గడుపుకోనైనా భక్తి మార్గంలో ఉండి అమ్మ అన్నం పెట్టి పంపిస్తుంది. మనకు కూడా అది అమ్మని అందిస్తుంది, బ్యాగులు సర్ది. ఈయన కూడా సంతోషంగా అమ్మని బ్యాగులు గీయలు. అందుకోసం అమ్మ చేతి ముద్ద అంత గొప్పది. మళ్ళీ దొరకదండి అమ్మ చేతి.
దొరకదు. ఎవరన్నా ఉంటే ఇప్పుడు అమ్మ చేతి గోరుముద్దలు పెట్టుకోవడమే. ఎంతైనా కూడా ఏం పర్లేదండి. అమ్మ ముసలమ్మ అయిన తర్వాత కూడా అమ్మ కలిపమ్మా అని చెప్పి ఆ ఉరుగుతుంటే ఆ గోరుముద్దలు చేతిలో పెడుతుంటే అమ్మ చిన్నప్పుడు నాకు గుర్తొచ్చిందమ్మా, గోకులంలో ఉన్నప్పుడు చిన్ని గోరుముద్దలు పెట్టినానమ్మా, వెంటేసి పెరిగేసి అన్ని వేసి ఈ రోజు నేను ఈ చేత గోరుముద్దలు పెట్టించుకోలేకపోతున్నానమ్మా, వెంకటేశ్వరుడు వచ్చి నిలువ కాళ్ళ మీద ఉండి నిలబడలేకపోతున్నానమ్మా అంటే నిజమేనా కృష్ణ? ఆ రోజున ఎక్కడితో పరిగెత్తా వచ్చేవాడు. అమ్మా ఆకలేవాడివి, పెట్టకపోతే కుండా పగలు కుట్టేవాడివి, పాలు పగలు కుట్టేవాడివి. ఈ రోజు పెడతానన్నా కూడా నువ్వు రావడం లేదురా అంటేనండి. పెద్ద అయిన తర్వాత మనం అమ్మ అన్నం తినేదానికి కూడా చూసుకోవద్దండి. ఎక్కడో వెళ్ళిపోతాం, మళ్ళీ ఎప్పుడో వస్తాం. అమ్మ నాకు పెడదమ్మా నేను వెళ్ళిపోతానంట. ఎక్కడికి? బయట ఫ్రెండ్స్ తో తిరిగి అదంతా పిచ్చినంతా తిని బాగా కడుపునిండా వచ్చి ఇంటికి వచ్చి పడుకోవాలి. అమ్మ పాపేమో అన్నం చేసి పెడితే నీకు ఇష్టమని దొండకాయ, గోంగూర పచ్చడి, నెయ్యి, సాంబార్ చేసి పెట్టారంటే అమ్మ నాకు ఈరోజు ఇలా ఆట కావాలేదమ్మా అందుకోసం పడుకున్నాను. దొంగ బయటకి గురించి బాగా చూసారండి. అమ్మ ఇల్లైతే అమ్మ లాంటి జగత్తులో ఇంకొక దొరకనండి మనకి. ఎవరన్నా ఉంటే అమ్మ దగ్గర ఈ రోజున రేపన్నా మీ గోరు ముద్దలు పెట్టుకొని తినండి, చాలా అదృష్టమండి. సరే, అందుకే భిక్షను బియ్యంతో కలిపి వేస్తారండి. ఈ విధంగా అమ్మ మొట్టమొదట వామనుడికి భిక్ష వేసిందండి. భిక్ష వేసిన తర్వాత ఆయన అక్కడ వచ్చిన బ్రాహ్మణులంతా అడుగుతున్నాడు, ఓ బ్రాహ్మణోత్తమలారా, ఇక్కడ దాన ధర్మములు చేయగల గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నారు. నేను లేదు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తములు అంటున్నారు, అయ్యా ఇక్కడికి చాలా దగ్గరలో నర్మదా నది ఉంది, దాని దగ్గర బలి చక్రవర్తి అని ఒక మహాదానవేత్త ఉన్నాడు, ఏదడిగినా ఇచ్చేస్తాడు. మా అందరికి పూరి దానాలు చేసేవాడు. పూరి దానాలు అంటే మాట కాదండి. పూరి దానాలు అంటే చేతికి ఎదుస్తా తింటాం, ఏదన్నా ఇచ్చేయడమే. బంగారు ఎంత లేదు, ఎంత ఇచ్చేయడం. ఆ విధంగా పూరి దానాలు ఎవరు చేశారో తెలుసా? ఈ మధ్యకాలంలో ఒక శ్రీమాయతల్లి, మహాతల్లి, సావిత్రి ఎవరికంతా తీసేది కట్టలు ఇచ్చేసారు. లక్ష్మీదేవిని ఎంత బయట ఇస్తే ఉంటుందండి. కళ్ళు కనిపించకపోతే గుడ్లో పెట్టేది కొద్ది లక్ష్మీదేవి. గుడ్లో పెట్టి ఏంటో తెలుసా? రాత్రులు దానికి కళ్ళు కనిపిస్తాయి, పగలు కళ్ళు కనిపి. అంటే ధనం ఎక్కువైపోతే లక్ష్మీదేవి ఈ ధనాన్ని ఎలా తీయాలో గుడ్లో పెట్టి తీసేస్తుందంట. అంటే నారాయణుడిని పెట్టుకొని కానీ మనం కలుపుకోకపోతే ఒక లక్ష్మీదేవినే కలుపుకుంటే తీసేస్తుంది. అందుకోసం లక్ష్మీదేవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మా లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగ దామేశ్వరి అని మనం శ్రీరంగ దామేశ్వరుని కలుపుకోవాలా. ఆ విధంగా లక్ష్మీ నారాయణతో కలిపి మనం స్తోత్రం చేయాలి. కానీ ఒక లక్ష్మీదేవిని మనం పెట్టుకోవద్దండి. లక్ష్మి మనకు వచ్చిందని ఎనబెట్ట ఇచ్చామనుకో, ఈ చేతితో ఆ చేతితో తినేదానికి కూడా ఉండకపోతే లాస్ట్. లక్ష్మి అంటే చాలా జాగ్రత్తగా వస్తుకోవాలి. అందుకే లాస్ట్ తినేదానికి కూడా లేకుండా పోయింది. నేను అంటున్నానండి, లక్ష్మీదేవి చెప్తుంది. లక్ష్మీదేవి క్షీరసాగర సముద్రంలో వచ్చిన తర్వాత ఇంద్రుడికి ఎంత ఐశ్వర్యం ఉందంటే అంత ఐశ్వర్యం ఉంటే నారాయణుడు పారిజాత దండ, సత్యభామాదేవి తోటలో నాటిన పారిజాత దండని ఇస్తే ఆయన తీసుకొచ్చి అగస్త్య మహాముని ఈ ఇంద్రుడికి ఇస్తే ఇంద్రుడు ఐరావతమే చెప్తూ ఉన్నాడు, అయ్యా ఇదిగో నేను పారిజాతం అందిస్తున్నాను, స్వామి మెడలో వేసుకుంది, నువ్వు జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకుని ఆయన అని చెప్తే అని ఐశ్వర్యంతో బాగా మొదలెట్టుకున్న ఇంద్రుడు ఆ పారిజాత మాల తీసుకొని ఏనుగు ఎక్కినేశాడు. ఆ ఏనుగు ఏం చేసింది? అది పిచ్చి ఏనుగు కదా. ఆ పారిజాత దండ నా నిద్రేస్తావా పరమాత్ముడిది, నీకు బాగా అధికారం పెట్టుతున్నాయి ఇంద్ర అని ఐరావతం కూడా క్షీరసాగర సముద్రంలో వచ్చింది. మా తండ్రి గారు దండిస్తే ఇసిరేస్తావా నువ్వు నా నిద్ర చెప్పి తొండంతో తీసి కాయలు చేసి తొక్కడ పడేసి వెళ్ళి నీ ఐశ్వర్యాన్ని తొక్కేస్తున్నా ఈ రోజు. ఇంద్రుడు ఏమయ్యాడంటే రాక్షసులు వచ్చి ఇంద్ర రాజ్యం పతనం చేసి వెళ్ళిపోయాడు. కనుక లక్ష్మీదేవిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి అమ్మవారిని. అందుకే లక్ష్మీదేవిని నారాయణని ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళతో ఆ అమ్మవారు నారాయణుడు తిరుగుతూ ఉంటాడు. ఇలా ఐశ్వర్యాలు బాగుతున్నారు, 2 మంది ఉన్నారు, సామాన్యమైన వాళ్ళు కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇది అందుకోసం బలిచక్రుడు అంత దానాలు చేసేవాడా, అంత గొప్పవాడా అన్నాడు. చాలా గొప్పవాడండి అన్నాడు.
వారు చూశారు. ఓహో, ఎవరో ఈ చిన్న ఉంటాడు చాలా బాగున్నాడే, ఒక గొడుగు పట్టుకున్నాడు, కమడాలం పట్టుకున్నాడు, ఒక మంత్రదండ పట్టుకున్నాడు, ఓ అసలు ఎన్ని పట్టుకున్నాడు, భిక్షాపత్రం పట్టుకున్నాడు, మోదు కర్ర పట్టుకున్నాడు, వస్తుంటే విరిగిపోతున్నాడు. చిన్నపిల్లవాడు కదా, అందులో చిన్నపిల్లవాడికి మీ పిల్లవాడికి బుద్ధి చేసి వెంకటేశ్వర స్వామి దగ్గర వాడి తెల్లగా నల్లగా ఏ రూపంలో చూసుకుంటుంటే వాడిని చూసిన అమ్మాయి ఏమి గుడ్డురా అని అలా అనుకుంటుంటే ఇలా అనుకుంటుంటే వాడు ఎత్తి పెట్టుకుంటే వాడు ఎక్కించుకుంటుంటే ఎంతమంది ఉంటారండి. అంటే వెంకటేశ్వరుడే ఆ టైంలో అలా కనిపిస్తారు. మనకి ముందు చేసుకున్న ప్రతి చిన్నపిల్లవాడు కూడా ఆ వెంకటేశ్వరు లాగానే కనిపించాలి, మనకి అలా కనిపిస్తాడు అంతే. ఆ విధంగా కనిపించాడంటే వాళ్ళందరికీ శంభుడు, హరియో, పయోజ పవుడు, చండాసుడు, వగ్నియో, తంబాకార వచ్చగాక కరణిందాత్రిసుడు తెప్పటి శంవత్సోదరుడి మనోజ్ఞతలను నిష్ప్రయ ప్రాప్తులై సంభాషించని బ్రహ్మచారిని తత్సభ్యులు రహస్యంబుగన్. వచ్చినవాడు పరశుడా, అగ్నిదేవుడా, కుబేరుడా, శ్రీమన్నారాయణుడా అనినట్లుగా గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నాడంట స్వామి. ఆ కృష్ణ పరమాత్ముడు వామనుడుగా ఒక చిన్న గుడుగు పట్టుకున్నాడు, ఉపనయనంలో గుడిగించారు, యజ్ఞోపేత పట్టుకున్నాడు, చక్కని పంచి కట్టుకున్నాడు, చేతిలో దండాన్ని పట్టుకున్నాడు. ఈ విధంగా మహాపండితులైన వారు వేదం చదువుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంత్రార్థములను అడుగుతున్నాడు స్వామి. కొందరితో చర్చించుడు, కొందరితో జడల చెప్పు పుష్టం చేయి, కొందరితో తగ్గించుడు, కొందరితో ముచ్చటాడు, కొందరి డబ్బు అడి వేసి యజ్ఞశాలలో తిరుగుతున్నాడంట. తిరుగుతూ ఒక్కొక్కరి దగ్గరికి పోయి చర్చ చేస్తున్నాడంట. ఎవరా బాగా చేస్తున్నారా ఇంకా అంటున్నాడంట. కొందరు ఆశ్చర్యపోతున్నారు. మరి కొందరి దగ్గరికి వెళ్ళారు. వాడు జట చెప్తుంటే ఇలా కాదు జట ఇలా చెప్పాలనుకున్నాడంట. ఆశ్చర్యపోతున్నారు. ఈ చిన్న పిల్లవాడిని మాకు నేర్పిస్తున్నాడని. కాదు కాదు, ఇది తప్పు, ఇలా కాదు, ఇలా చదవాలనుకున్నాడు. ఇలా చదవాలి, చిన్న పిల్లవాడికి ఎలా తెలుసు? ఆశ్చర్యపోతున్నారు వీళ్ళందరూ. ఏమిటి పిల్లవాడు, ఏమిటి జ్ఞానం అంటూ ఆశ్చర్యపోతుంటే వందల దగ్గరికి వెళ్ళి అయ్యా బలి చక్రవర్తి ఉండే చోటు చెప్పాయా అన్నాడు. వెంటనే వాళ్ళు అయ్యా ఇగో బలి చక్రవర్తి అదో అక్కడ వింజావళితో కూర్చొని యుద్ధం చేస్తున్నాడు, ఆయనయ్యా బలి చక్రవర్తి చెప్పారు. చాలా మంది యుద్ధం చేస్తున్నారు, ఇక్కడ వందల మంది. బలి చక్రవర్తి అక్కడ పోన్నాడు. వారి వద్ద నుంచి బయలుదేరి బలి చక్రవర్తి కూర్చున్న చోటకి వెళ్ళాడండి. అసలు కథ ఇది. బలి చక్రవర్తి తన భార్య వింజావళితో కూర్చున్నగా గబగబా దగ్గరకు వెళ్ళాడు. బలి చక్రవర్తి మహా తేజస్సుతో వస్తున్న వటువుని చూశాడు. వటువు బ్రహ్మచారి కాబట్టి రాజు ఆశీర్వచనం చేయవచ్చు. ఇక్కడ ఎంత అర్థంలో వటువు చిన్న పిల్లవాడు, బ్రహ్మచారి అయినా సరే, రాజు పెద్దవాడైనా సరే ఆశీర్వచనం చేయవచ్చు. ఏకంత పవర్ ఉంది బ్రహ్మచారి. బ్రహ్మచారి ఎక్కడ కనిపించినా కూడా నమస్కారం చేసుకోవచ్చు గోపాల ప్రభు గారు. ఎందుకంటే ఆయన కూడా బ్రహ్మచారి కోసం వాళ్ళందరికీ మనం నమస్కారం చేసుకోవాలి. స్వస్తి చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన బ్రహ్మచారి కనిపించాడు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడండి. బ్రహ్మచారి సభలో నడిచి వస్తున్నప్పుడు చక్రవర్తి అయినా సరే వేదిక దిగి ఆహ్వానించాలి. అంతేగాని నేను పెద్ద రాజు అనుకుంటుందండి. అటువంటిది మనకి ఈ భాగంలో తెలుస్తుంది. పెద్దలని ఎలా గౌరవించాలో చూపిస్తూ ఉందండి. సరే, ఒడుగా ఎప్పటి వాడికి ఎప్పడము సంవాస స్థలం వెయ్యకుండా మరుదించను సఫలం వయ్యను వంశం జన్మంపు ధన్యాత్ముడునైతి నీ ముఖము యుగం పైన కురికల్ కడతేనన్ సుభూతం బలయ్యసులం కళ్యాణ వికాలనం. ఓ నైనా అడుగుతున్నాడు. ఓ ఒడుగా, నీవు ఎవరి వాడివి, ఎవరికి పుట్టిందివి, ఎవరి పిల్లవాడివి, నీ తల్లిదండ్రులు ఎవరు చెప్పు. నీవు ఎక్కడ ఉంటావు? నీవు రావడం వల్ల ఇవాళ ఈ కాలం మంగళప్రదమైపోయింది అనేది ఎవరినైనా మీరు జీవించగలరు తెలుసుకుంటే మంగళం, మంగళాచరణం, మంగళాకరణం అని అన్ని మంగళాచరణమే. దేవతో మంగళకరం, పిల్లవాడిని జీవించాలా మంగళకరం. చిరంజీవి చిరంజీవి మార్కండేయ అలాంటి సార్లు మార్కండేయ లాగా ఆయన చిరంజీవి లాగా ఉంటాడు. మంగళకరం ఏదైనా, మంగళకరం వస్తువు ఏదైనా కూడా. అందుకే మంగళ వాయిద్యాలు వస్తారు పెళ్ళెప్పుడు చూడండి. అందుకోసం అన్ని మంగళకరమే. ఏది అలా శుభం మంగళకరం. ఇప్పటి వరకు అగ్నిహోత్రం మామూలుగా వెలిగిపోతుంది. నీవు రాగానే అగ్నిహోత్రం మహాప్రకాశంగా వెలిగిపోతుందనైనా ఇక్కడ ఒక రహస్యం ఉందండి. శ్రీ మహావిష్ణువు ఇద్దరు ఎందు
బాగా స్పష్టంగా కనబడతాడండి. ఒకటి అంటే ఒకటి ఉండదు, అన్ని వెలిగిపోతున్నప్పుడు తెల్లగా వెలుగు చూడండి. భూమి మంట వేస్తున్నప్పుడు కానీ, దాంట్లో నెయ్యి వేస్తున్నప్పుడు కానీ, హోమం చేస్తుంటే వెలిగిపోతుంటాయి అన్ని. రెండవది ఎవరంటే భక్తుల ముఖం ఎందు వెలిగిపోతున్నాడు. భక్తులు ఎంతో గోపాల ప్రభు గారు ఎప్పుడైనా బాగుపడ్డా, మీరు ఎప్పుడైనా చూసారా? మనం ఏదైనా అడిగితే మనకి తెలియకపోతే నవ్వుతూ దాని సమాధానం చెప్పేస్తాడు. చాలా నేర్చుకోవచ్చు అనుకుంటా. నేను అందుకే రోజు కృషి రాస్తుంటాను, పదార్థాలు పెట్టేటప్పుడు ఏదో ఒకటి చెప్తున్నాడు. భక్తులు అలా నవ్వుతూ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళకి ఎవరి మీద పాపం ఉండదు, ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటారు. అది భక్తుల ముఖంలో వెలిగిపోతూ ఉంటారు భగవంతుడు. నీ రాక వలన నా వంశము, నా జన్మము సఫలమైపోయిందయా. ఎవరి వంశం? మన వంశం. అంతేకాదండి. ఇప్పుడు వామనుడు వచ్చాడు ఇక్కడికి, మన ఎవరు? బలిచక్రవర్తి. మనం యుద్ధం చేస్తున్నాం ఇక్కడ. అలా మనం వెళ్ళిపోవాలంటే ఇప్పుడు బలిచక్రవర్తి కథంటే బలిచక్రవర్తి గురించి మనకు అనవసరం. ఇప్పుడు మనం యుద్ధం చేస్తున్నాం ఇక్కడ. మన బలిచక్రవర్తి ఇక్కడ కథ చెప్పాను. ఎవరండి కథ చెప్పారు? వ్యాసుడి కుమారుడు సుఖం మహర్షి. ఈయనెవరు? పరీక్షిత్ మహారాజు. యుద్ధం మనం చేస్తున్నాం ఇప్పుడు. మనకు జరగాలని కోసం నీ రాక వల్ల మా వంశం పావనం అయిపోయింది, నా జన్మం పావనం అయిపోయిందయా అని ఇంతకుముందు 99 యాగాలు చేశారు. ఒక్క యాగం చేసినా ఇంద్రపదం వచ్చేస్తాడు. ఇంద్రపదం వచ్చేస్తుంది. వీరైనా తెలుసు. ఇది 100వది. ఈ ముఖమే నిజమైన యాగం. నిన్ను చూస్తుంటే నాకు అనిపిస్తుంది, ఈ వేళ నేను వచ్చావా, నా జన్మ ధన్యమైపోయింది, అగ్నిహోత్రం కూడా వెలిగిపోతుంది, ధన్యమైపోయిందయా అని ఆయన అంటున్నాడు. బలి చక్రవర్తి అడిగిన ప్రశ్నలకు వామనుడు జవాబు చెప్పాలి కదండి. అప్పుడు వామనుడు ఒక నవ్వు నవ్వి అన్నాడండి, ఇది నాకు నిలవని పలుకుదు, ఒక చోట అనక ఉండు, నేర్పు ఎవ్వని వాడ ఎంచేమని పలుకుదు, నా ఎంత వాడైన నడవనేదు, నీ నడవడి అని ఎట్లు ఒక్కానింపు పూని ముక్కోగలబోవనేత్తు, అది నేర్పు ఇది నేర్పు అని ఏలా చెప్పంగా, ఎరుపులన్నీ నేననేర్పు నిరుడుగారు, నాకు నొరులు నేనవుడు, గొడ్డివాడ చుట్ట ఒకడు లేడు, సిరియు తొల్లి కలదు, చెప్పిన నా టెంకి సుజనులందు తెలుసు సొచ్చేయందు. అయ్యా ఓ చక్రవర్తి, నేను ఒక చోట ఉంటానని చెప్పలేదు, అంతటా తిరుగుతుంటాను. ఒకళ్ళు చెప్పినట్టు వినడం నాకు అలవాటు లేదు, నేను చెప్పినట్లు ఇంకొకరు వింటూ ఉంటాను. నాకు ఏది తోస్తే అది నేను చేసేస్తాను. ఒకరు చెప్పింది చేయడం నాకు అలవాటే లేదు. అది చదువుకున్నాను, అది వచ్చా, ఇది రాదా, ఇది వచ్చా, ఇది తెలియదు. ప్రపంచంలో ఎన్ని చదువులు ఉన్నాయో అవన్నీ నాకు వచ్చు. నా వల్లే వాటికి చదువులు వచ్చింది. అందుకోసం నేనే ఆ చదువులు అని చెప్పుకున్నానండి. పైగా నేను ఇలా ప్రవర్తిస్తానని కూడా చెప్పడం చాలా కష్టం. నేను ఇలా వామనుడిగా ఉంటానని చెప్పడం కూడా చాలా కష్టం. నేను 3 రకాలుగా మాత్రం ప్రవర్తిస్తూ ఉంటాను. 3 రూపాల్లో ఉంటాను. ఏ రూపాలంటే సృష్టి, స్థితి, లయ. 3 రూపాల్లో ఉంటాను. అంటే ఈ వామనుడిగా ఉంటాను అనుకుంటున్నావా? అది ఇలా ప్రవర్తిస్తాననుకోను. నేను 3 రూపాలుగా ఉంటాను. సాధారణంగా నాకు ఎవ్వరూ సహాయం చేసేవాడు ఉండరు. నేను మాత్రం అందరికీ సహాయం చేస్తూ ఉంటాను. ఒక్కడనే ఉంటాను. నాకు చుట్టమనేవాడు ప్రపంచంలో ఎవ్వడూ లేడండి. ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది, సిరి ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు బ్రహ్మచారి. ఎక్కడ మంచి మాట వినపడితే అక్కడ వినాలి నేను. అందుకని మంచి వాళ్ళ దగ్గర నా బుర్ర తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఎవరు నన్ను కోరుకుంటారో అటువంటి వాళ్ళ దగ్గర నేను తిరుగుతూ ఉంటాను. వాళ్ళే నా చుట్టాలు అని ఇప్పుడు చెప్పేశాడు స్వామి. చెప్పాడు, నాకు చుట్టమనేవాడు ఈ ప్రపంచంలో ఎప్పుడూ లేడు. ఒకప్పుడు నాకు సిరి చాలా ఉండేది, కానీ ఇప్పుడు నేను బ్రహ్మచారిని అయిపోయా. అంటే నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఒక పైసా కూడా లేదు. కానీ నేను ఎలాంటి వాడని తెలుసా? ఎవ్వరు నన్ను కోరుకుంటుంటారో వాళ్ళ చుట్టూ నేను తిరుగుతుంటా. వాళ్ళే నా చుట్టాలు. ఎవరైతే నా చుట్టూ తిరుగుతుంటారో వాళ్ళే నా చుట్టాలు. వాళ్ళ చుట్టూ నేను తిరుగుతుంటాను. నా చుట్టూ తిరిగేవాళ్ళు నా చుట్టరేఖం. వాళ్ళ చుట్టరేఖం చేస్తే నా చుట్టరేఖం అయిపోతుంది. కనుక వాళ్ళు నా చుట్టరేఖం చేస్తారు, వాళ్ళ చుట్టరేఖం నేను చేస్తాను. వాళ్ళందరూ నా బంధువులే అని చెప్పేసి స్వామి. అంటే ఏంటంటే కృష్ణుడు అదే చెప్పాడు భగవద్గీతలో, తల్లి, తండ్రి, గురువు, దైవము
తెలుసుకున్న తగిన వాడిని కూడా నేనే ఆపుతున్నా. ఇంకెవరి గురించి తెలుసుకున్నావా? నేను నీ బంధువుని. అది బాంధవ్యం కలుపుకున్నాడు పరమాత్ముడు. అది చెప్తూ ఉన్నాడు. అది చెప్తూ ఉంటే ఇక్కడ వామనుడు చెప్పాడా అంటే చెప్పడు, చెప్పలేదా అంటే చెప్పడు. అంత అందంగా చెప్తాడు. అంతేగాని అంత అందంగా చెప్పాడా లేదా? నాకంతకుముందు చుట్టాలు ఎవరు లేరు, నాకంతకుముందు ధనం ఉండేది, ఇప్పుడు లేదు, నేను బ్రహ్మచారిని. కానీ మంచి మాట ఎక్కడ వినిపిస్తే అక్కడికి వెళ్ళుంటాను. మంచి మాట నా కథలే ఎక్కడ చదువుకుంటుంటానో, శ్రీకృష్ణుడు లేనది కానీ ఏదైనా అక్కడ నేను వింటా ఉంటాను, అక్కడ చెప్పేసి ఉంటాను. అంటే ఇప్పుడు చెప్పేసి ఉంటాడు స్వామి. వాళ్ళు నా చుట్టాలు, ఎందుకంటే వాళ్ళు నా గురించి బాగా చెప్పుకుంటున్నారు కాబట్టి మంచి మాటలు వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాను, నా చుట్టాలేమో వాళ్ళు అంటాను. అందుకోసం నాకు చుట్టాలేమో వాళ్ళేనయ్యా, భక్తులే చెప్పలేదయ్యా, చుట్టాలని చెప్పేశాడండి. అప్పుడు ఆ మాటల బలిచక్రవర్తి వామనుడి పొత్తులో ఇన్ని మాటలు ఉన్నాయా అని ఆశ్చర్యపోయాడండి. బలిచక్రవర్తి వామనుడి మాటలకు పొంగిపోయాడు. పొంగిపోయి ఓరి పిలవాడా, నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది, నీవు ఒటికి బ్రహ్మచారి, నేను చక్రవర్తిని కాబట్టి నీకు ఏదో ఒక కానికి ఇవ్వాలనుకుంటున్నాడు, కాబట్టి నీకు ఏం కావాలో కోరుకో అనేసాడండి. నీకేం కావాలో కోరుకు అనేసాడు. ఇదే కష్టాలు తెచ్చేది మనకి. పొంగిపోయావనుకో నీకేది కావాలని ఇచ్చేస్తారు. కొంతమంది అంటారు, ఓహో ఈయన బలి దొరికాడే, బలి స్నేహితుడు దొరికాడంటాడు, కొన్ని రోజులు నీకు బాగా పెడతాడు, తర్వాత నీ దగ్గర నుంచి లాగతాడు, నీకు గుండు దొరికించేసి సూపర్కి వెళ్ళిపోతాడు. అది ఇప్పుడు వామనుడు చేసే పని. వరచేలంబులో మాటలో ఫలములో వన్యములో గోవులో హరులో రత్నములో రథములో అమృష్టానంబులో కన్యలో కరులో కాంచనము నికేతనంబులో గ్రామంబులో భూములో ధరణి ఖండము కాక ఏవడిగిదో ధాత్రి సురేంద్రోత్తమ. అడుగుతున్నాడండి, ఎవడుతున్నాడు? ఈ భూమి మీద పుట్టిన అద్భుతమైన ఓ బ్రహ్మచారి, నీకేం కావాలని? ధనం కావాలా, గోవులు కావాలా, కన్యలు కావాలా, రథాలు కావాలా, బంగారు కావాలా, వజ్రాలు కావాలా, భూములు కావాలా, రాజ్యంలో సహభాగం కావాలా, అరణ్యములు కావాలా, నీకు కావాల్సిన పరిక్రమాలు ఏం కావాలా, విమానాలు కావాలా, అద్భుతమైన విమానాలు ఉంటాయి నా దగ్గర, చీరలు కావాలా, పరికరాలు కావాలా, పట్టు వస్త్రాలా, ఆభరణాలా, నీకేం కావాలా ఇవ్వడిగాయా? నేను బలి చక్రవర్తి, ఏదైనా ఇవ్వగలను, సమస్తము సమర్థుడు నేను. ఇంద్రలోకం కావాలని ఇస్తున్నాను. ఇంద్రలోకంలోని అప్సరస్సులందరినీ నీకు ఇచ్చేస్తానన్నాడు. కని వెంటనే ఏం కావాలడు నీకు ఇచ్చేస్తానన్నాడండి. ఆశ్చర్యపోయాడు వామనుడు. ఓహో బలి దొరికాడు నాకు, ఇప్పుడు ఈ రాజ్యం లాగేస్తానంటున్నాడు. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే 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 రాధే. जय राधा कृष्ण गोविंद की, राधा श्याम गोविंद की, वृंदावन गोविंद की, मधुर गोविंद की, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద రుక్మిణి శ్రీమన్నారాయణ గోవింద విఠల గోవింద की सर्वों श्री कृष्णार्पणमस्तु. जय बलि चक्रवर्ती की, वामन एकादशी की, जय मुनि महाराज की, गोपाल प्रभु की, विजय महाराज पुजारी की, महेंद्र पुजारी की, महाभक्त वृंदम को जय श्री कृष्ण परमात्मा की, सर्वं श्री कृष्णार्पणमस्तु. राधे राधे చెట్టి